ఇది తెలుగుదేశం కాదు, కూటమి ప్రభుత్వం. సో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో సమిష్టి నిర్ణయాలు ఉంటాయని అనుకుంటున్నారు. మరి సమిష్టి నిర్ణయాల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కేసు ఎందుకు వెనకబడిపోయింది? ఏమైనా అండర్స్టాండింగ్ వచ్చేసారా? ఇప్పుడు ఇది కూడా మీరు అడిగిన ప్రశ్న వాల్యుబుల్ ప్రశ్న సార్. దీన్ని కూడా లాస్ట్ టైం కూడా ఒక డిబేట్ లో మీరు ఈ క్వశ్చన్ లేవనెత్తారు. నేను అదే రోజు మరుస రోజే ఎవరైతే ఆ శాఖకు సంబంధించి మంత్రి గారు ఉన్నారో నాదెళ్ల మనోహర్ గారు, వాళ్ళకి రిటర్న్ పూర్వకంగా రాతపూర్వకంగా నాకు కూడా కాకినాడలో ఉన్నటువంటి కొంతమంది సన్నిహితుల ద్వారా అక్కడ ఏమేమి జరుగుతా ఉంది ఏంది అనేసి అవన్నీ కూడా తీసుకొని పొందుపరిచి కరెక్ట్ గా 7 days అయింది సార్. నేను లెటర్ రాసిన లెటర్ హ్యాడ్ లో తిరుపతి పార్లమెంటరీ అధికార ప్రతినిధి హోదాలో ఈ విధంగా జరుగుతా ఉంది, మనందరూ కూడా వేరే విధంగా చర్చించుకుంటున్నారు, దీన్ని మీరు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయం ఎందుకో లేట్ అయిపోతా ఉంది, ఆ లేటు కాకుండా మీరు ఏదైతే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి, ఎన్నో మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్నారు అని చెప్పి కేసు లాగినప్పుడు మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, మిమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకొని మిగతా మంత్రివర్గం కూడా పని చేయాలా అని చెప్పి మేమందరూ కూడా కితాబు ఇచ్చాము. కానీ అది కొంచెం లేట్ అవుతా ఉంది. ఈ లేట్ అయ్యే దాని వల్ల కొంచెం వేరే విధంగా అర్థాలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఏదైతే ఒక స్టెప్ ముందుకేసి కార్యక్రమాన్ని తీసుకున్నారో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ద్వారపూడి చంద్రశేఖరరావు అనే అతన్ని శిక్షించే వరకు, దోషిగా నిర్ధారించి అతన్ని శిక్షించేంత వరకు మీరు మంచి నిర్ణయం తీసుకుంటే మీకు ఇంకా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నేను రాయడం జరిగింది. ఆ లెటర్ కూడా మీకు వాట్సాప్ లో నేను పంపిస్తాను. దానికి రిప్లై కూడా ఎవరైతే మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారో ఆయన కొంచెం నాకు కూడా కొంచెం సంబంధాలు ఉన్నాయి కాబట్టి వెల్డన్ సురేంద్ర గారు నేను పంపిస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ లోపల మనకు వరదలు వచ్చాయి, వరదలు కొంచెం సద్దు మరిగిన తర్వాత మళ్ళీ కూడా ఆయనకి రిమైండ్ చేసి ఈ ద్వారపూడి చంద్రశేఖరరావు గారు చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలని పూర్తిగా ఎండగట్టి ఆయనకి శిక్ష పడేంత వరకు వదిలే ప్రసక్తి లేదు.